హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనమైతే ఇవాళ ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీద మాట్లాడబోతున్నాం. అదేంటి అంటే హౌ టు ఓపెన్ డిమాట్ అకౌంట్. డిమాట్ అకౌంట్ అనేది ఇప్పుడు మన షేర్స్ కానీ హోల్డింగ్స్ అన్ని కూడా ఆథరైజ్డ్ గా మన హోల్డింగ్స్ అన్ని కూడా పోర్ట్ఫోలియో వైజ్ గా బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగించే ఒక అకౌంట్ డిమాట్ అకౌంట్ అని చెప్పేసి మనమైతే ఇక్కడ చెక్ చేస్తున్నాం. సో ఇక్కడ గూగుల్ కూడా మనకైతే క్లియర్గా చెప్తుంది. సో డిమాట్ అకౌంట్ అంటే ఏంటి అంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ లైక్ బాండ్స్, స్టాక్స్, ఇంకా మ్యూచువల్ ఫండ్స్, ఎలక్ట్రిక్ ఫార్మాట్ అండ్ సిమిలర్ టు బ్యాంక్ అకౌంట్ హోల్డ్స్ మనీ. ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్ లో మనీని మనం ఎట్లయితే హోల్డ్ చేస్తామో, సో షేర్స్ కానీ బాండ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ హోల్డ్ చేసే ఒక అకౌంటే డిమాట్ అకౌంట్ అన్నమాట. సో ఇది డిమాట్ అకౌంట్ యొక్క స్మాల్ బ్రీఫ్. సో ఇది ఎలా ఓపెన్ చేయాలి, అసలు ఇది ఎట్లా వర్క్ అవుతుంది, సో దీంట్లో నుంచి మేము ఈ స్టాక్స్ కానీ షేర్లు కానీ ఇవన్నీ ఎట్లా కొంటే మేము అసలు అవి సేఫ్ ఉంటాయా ఉండయా, ఒకవేళ కనుక ఏదైనా కంపెనీ దివాలా తీసినా లేకపోతే కనుక బ్రోకరే కానీ డిమాట్ అకౌంట్ సంబంధించిన బ్రోకరే కానీ వాళ్ళు దివాలా తీసేసిన మా షేర్స్ అనేటివి సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటాయా ఉండయా, ఒకవేళ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, మేము ఎవరిని కాంటాక్ట్ కావాలి మా షేర్స్ గురించి, మాకు ఇట్లా లిక్విడ్ ఫార్మేట్ అంటే ఫిజికల్ ఫార్మేట్ లో మాకు సర్టిఫికేట్స్ వస్తాయా షేర్స్ కి సంబంధించి, లేకపోతే మేము అందులోనే ఉంచుకోవాలా, అసలు ఏంటిది ఫార్మేట్ ఏంటి అనే దాని గురించి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఇప్పుడు మీకు మార్కెట్ లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రోకర్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు జెరోదా కానీ, ఏంజల్ కానీ, అప్స్టాక్స్ కానీ, పేటిఎం, ఫోన్ పే, గూగుల్ పే అన్నిటికీ సంబంధించి బ్రోకర్స్ ఉన్నారు. ఈవెన్ బ్యాంక్ అకౌంట్స్ కూడా వాళ్ళు బ్రోకరేజ్ గా మెయింటైన్ చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు బ్రోకరేజ్ తీసుకోవచ్చు. మీరు డైరెక్ట్ అందులో నుంచి కూడా షేర్స్ కానీ బాండ్స్ కానీ మీరు అందులో కొనుక్కోవచ్చు. ఆటోమేటిక్ గా అన్ని కూడా లీగలైజ్డ్, అన్ని కూడా సెబీ అండర్ లోనే ఉంటాయి. సో ఏవి కూడా అన్ఆథరైజ్డ్ గా నడవదు. 100% అవి సెబీ రెగ్యులేటర్ కి వాళ్ళు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే 100% నడుపుతారు. అండ్ 1 month కూడా మీరు ఎటువంటి ట్రేడ్, ఎటువంటి ట్రాన్సాక్షన్ ఏమి కూడా మీరు చేస్తలేరు అని అంటే 1 month లో వరకు మీ దగ్గర ఇప్పుడు ఆ డిమాట్ అకౌంట్ లో మీరు ఒక ఎగ్జాంపుల్ ఒక 5,000 10,000 మీరు అందులో వేసారు. 1 month వరకు మీరు ఎటువంటి యూజ్ చేయలేదు. సో యూజ్ చేయలేదు అని అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ 10,000 అమౌంట్ ఆటోమేటిక్ గా మీ రిజిస్టర్డ్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, మీరు ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యేటప్పుడు ఒక బ్యాంక్ అకౌంట్ ఇస్తారు. ఆ బ్యాంక్ అకౌంట్ లోకి డైరెక్ట్ అనేది డిపాజిట్ అయిపోతాయి ఆ అమౌంట్. సో మీరు దాంట్లో అసలు టెన్షన్ పడాల్సిన అమౌంట్ లేదు, అసలు రిస్కే లేదు అసలు అందులో. ఆటోమేటిక్ గా అమౌంట్ ఇప్పుడు కొన్ని యాప్స్ ఉంటాయి, అవి ఎట్లుంటాయనంటే ఇప్పుడు గేమింగ్ యాప్స్ కానీ ఇవన్నీ ఎట్లుంటాయనంటే, గేమింగ్ యాప్స్ గురించి చెప్తున్నాను నేను. ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇప్పుడు గేమింగ్ బిల్ వచ్చింది కాబట్టి అవన్నీ ఇప్పుడు వెళ్ళిపోయినాయి. అంత ముందుకు అవి ఎట్లుంటాయో నేను ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు అమౌంట్ అందులో వేస్తారు, విత్డ్రాల్ చేయడానికి రాదు ఆ అమౌంట్ అప్పుడే. అవి ఏం చేయాలా, మీరు గేమ్ ఆడి మళ్ళీ గెలిచిన తర్వాత అందులో ఒక సోర్సెస్ ఉంటుంది పైన, ఆ సోర్సెస్ కి మీరు ఎలిజిబిలిటీ అయితేనే ఆ అమౌంట్ మీరు విత్డ్రాల్ చేయడానికి అవుతుంది, లేకపోతే కాదు. ఇవి అట్లా ఉన్నాయి. మీరు 100 రూపాయలు వేసినా రూపాయి వేసినా 1 month వరకు మీరు ఎటువంటి యూజ్ చేయట్లేదు అని అంటే ఆటోమేటిక్ గా ఆ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ లకి రిటర్న్ అయిపోతాయి. మోస్ట్ సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటాయి, లైక్ మీ బ్యాంక్ అకౌంట్ లెక్కనే. ఈవెన్ నాకు ఓ నిమిషం ఎట్లా అంటే బ్యాంక్ అకౌంట్ కంటే కూడా నాకు చాలా సెక్యూర్ అనిపిస్తుంది. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా, అంత రెగ్యులేటర్ గా, అంత వేరే లెవెల్ సెక్యూరిటీ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. సో అట్లా నాకు భలే అనిపిస్తుంది. సో కమింగ్ టు అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలి, అసలు వాట్ ఈస్ మీన్ బై డిమాట్ అకౌంట్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ అయిపోయింది. అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అయితే మాత్రం ఇది ఎటువంటి ప్రమోషన్ లాంటిది ఏం కాదు, మీరు ఇందులోనైనా మీరు ఓపెన్ చేసుకోవచ్చు అకౌంట్. సో ఇప్పుడు నేను నా సజెషన్స్ వైజ్ గా ఒకటి తీసుకుంటే మీరు జెరోదా ఓపెన్ చేసుకోవచ్చు, ఏంజల్ 1 ఓపెన్ చేసుకోవచ్చు, అప్స్టాక్స్. ఇవన్నీ ఎట్లంటే మోస్ట్ ఎట్లా అంటే బాగా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్న, క్లయింట్స్ ఎక్కువ ఉన్న యాప్స్ ఇవి. సో ఇందులో ఎక్కువ శాతం ఒక్కోసారి గ్లిచ్ జెరోదా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏంజల్ 1 లో మీకు ట్యాక్సెస్ ఎక్కువ పడతాయి. అంటే ఎట్లా అంటే చార్జెస్ అవన్నీ. ఇప్పుడు ట్రేడింగ్ ఇవి అప్స్టాక్స్ లో మీరు వేస్తే 60-70 రూపీస్ వాళ్ళలో బై అండ్ సెల్ కి తీసుకుంటే, ఏంజల్ 1 లో మాత్రం మీకు 120 రూపీస్ తీసుకుంటారు. 120-150 వరకు కూడా కట్ అవుతాయి ఈవెంట్ చార్జెస్ తోని కలిపి. సో మీరు అందులో మీ చార్జెస్ వైజ్ గా, బ్రోకరేజ్ చార్జెస్ వైజ్ గా చూసుకొని మీరు ఇందులో ఏది తీసుకోవాలనుకుంటే అది తీసుకోండి. నా సజెషన్ వరకు వస్తే మాత్రం బెటర్ టు గో అప్ స్టాక్స్ అని చెప్తా. ఎందుకంటే ఈవెన్ 2 చార్జెస్ కలుపుకొని 70 రూపీస్ కట్ అవుతాయి మీకు. ఇంకా మీరు స్టాక్స్ కొంటే స్టాక్స్ పరంగా దేని అమౌంట్ అనేది మీకు మ్యాక్స్ టు మ్యాక్స్ అయితే మినిమల్ గా అక్కడ నుంచే మ్యాక్స్ తగ్గిస్తారు. సో మీరు ఒకవేళ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని అనుకుంటే కింద మన బయోలో మాత్రం అది నేను కింద పెడుతున్న డిస్క్రిప్షన్ లో లింక్. సో ఆ లింక్ యూజ్ చేసుకొని మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఆటోమేటిక్ గా మీరు మోర్ అండ్ సేఫ్ అండ్ సెక్యూర్ గా మీరు క్లియర్ ఉంటారు. సో మీకు ఎటువంటి టెన్షన్ అక్కర్లేదు. ఓకే, మీకు ఏదైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే మాత్రం కింద తప్పకుండా కామెంట్ చేయండి.
తప్పకుండా దానికి నేను రిప్లై ఇస్తాను.